గత కొన్ని రోజులుగా తెలుగుదేశం నుంచి జగన్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తోడు వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియాలో మరో ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం లేదు, అందుకే వీరు పార్టీ మారుతున్నారని ప్రచారానికి తెరతీశారు. సరే, వాస్తవాలు ఎలా ఉన్నా హైదరాబాద్ లో వ్యాపారాలు, పరిశ్రమలు ఉన్న టీడీపీ నాయకులకి వస్తున్న తీవ్ర ఒత్తిళ్ల వల్లనే పార్టీ మారుతున్నారు అన్న సంగతి ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. అందుకే వారు వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రజలు కూడా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన నేతలకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అందులో కొంతమంది పార్టీ మారి చంద్రబాబుని విమర్శించారు. ఆమంచి కృష్ణమోహన్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సహా కొందరు ఎంపీలు కూడా పార్టీ మారారు. ఇక సీటు ఆశించి రాదు అని ఖాయమయ్యాక మరికొందరు పార్టీ మారిపోయారు. ఇటీవల బుట్ట రేణుక కూడా పార్టీ టికెట్ ఆశించి భంగపడి పార్టీ మారిపోయారు. ఆమెకు హైదరాబాద్ లో పలు వ్యాపారాలు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె వెళ్లి మళ్లీ పుట్టింటికి వచ్చినట్టు ఉందని ఏ సీటు లేకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద దృష్టి సారించారు వైకాపా నేతలు. ఆయన బలమైన నేత అనే సంగతి అందరికీ తెలిసిందే. గన్నవరంలో వంశీ గెలవడం ఖాయమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను పార్టీ మార్చడానికి జగన్ గతంలో కూడా ప్రయత్నాలు చేశారు. తాజాగా మరోసారి తెలంగాణ సర్కార్తో ప్రయత్నాలు ముమ్మరం చేయించారు. ప్రయత్నాలు ఫలించని కారణంగా ఇప్పుడు హెచ్చరికలు, బెదిరింపుల స్థాయికి దిగజారిపోయినట్లు వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. హైదరాబాద్ లో ఉన్న ఆయన వ్యాపారాలే లక్ష్యంగా దాడులు చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. వంశీకి హెచ్చరికలు చేసింది కూడా తెరాస పార్టీ పెద్దలే అని తెలుస్తుంది. వ్యాపారాలు సరిగా సాగాలి అంటే నియోజకవర్గంలో గెలుపు కోసం పోరాడకూడదు అని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వంశీకి పలు హెచ్చరికలు కూడా అందాయి. దీనిపై వంశీ కూడా ఘాటుగానే స్పందించారు. నా లైఫ్ ఒక స్కూటర్ మీద మొదలు పెట్టాను, మళ్లీ నా లైఫ్ అక్కడి నుంచే మొదలు పెడతాను, ఏం చేసుకుంటావో చేసుకో అని వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న తెరాస యువనేతకు సవాల్ చేశారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు బాల్పడినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవల రాయపాటి కూడా తనను బెదిరిస్తున్నారని బహిరంగంగానే చెప్పారు. ఈ విధంగా వేలు పెట్టి జగన్ కి అనుకూలంగా రాజకీయం చేయాలని తెరాస నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఆటలు చంద్రబాబు నెత్తిన పాలు పోయడానికి అంటున్నారు వీరంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.